కుంభమేళాలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో సాధువులు ప్రయాగరాజ్ చేరుకుంటున్నారు. జనవరి 15న పుణ్య స్నానాలు ఆచరించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ చైతన్య అందిస్తారు. ప్రస్తుతం మనం ప్రయాగ కుంభమేళా స్థలంలోని అఖాడాలో ఉన్నాము. ఇక్కడ అఖాడాలు మఠాలు అంటారు. మఠాలను ఏర్పాటు చేసుకొని కూడా సాధువులందరూ కూడా ఉంటారు. ప్రస్తుతం మనం నిరంజన్ అఖాడాలో ఉన్నాము. నిరంజన్ అఖాడాలో ఇక్కడ సాధువులు ఏ విధంగా జీవిస్తారు, వాళ్ళ గుడారాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా చూసుకోవచ్చు. ఎవరికి వాళ్ళుగా టెంటులు వేసుకొని ఆ తపస్సు చేసుకోవడానికి కానీ, అలాగే చలి నుంచి వెచ్చగా కాచుకోవడానికి, మంట పెట్టుకోవడానికి కూడా ఒక కుండిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కుండిలో నిప్పును వెలిగించి వారు పూర్తిగా కూడా చలి నుంచి కూడా వారి శరీరాన్ని కాపాడుకుంటారు. అక్కడే కూడా తపస్సు చేసుకుంటూ అగ్నిదేవునికి కూడా ఆహుతి చేస్తారని చెప్పేసి కూడా వారు చెప్తూ ఉన్నారు. ఇది నిరంజన్ అఖాడా. నిరంజన్ అఖాడా మొత్తం కుంభమేళాలో చాలా రెండు పెద్ద అఖాడాలు ఉన్నాయి. అవి ప్రధానంగా ఒకటి జున్నా అఖాడా, రెండోది నిరంజన్ అఖాడా. జున్నా అఖాడాకి సంబంధించి దాదాపుగా కూడా 14 శాఖలు ఉన్నాయి. ఈ నిరంజన్ అఖాడాకి వచ్చేసి 7 శాఖలు ఉన్నట్టుగా కూడా వీరు చెప్తున్నారు. 7 శాఖలు పూర్తిగా కూడా సాధువులు, చాలా కొన్ని వేల సంఖ్యలో కూడా సాధువులు ఇక్కడ ఈ అఖాడాలలో ఆశ్రయం పొందుతారు. ఈ 2 రోజులు కూడా వారు ఇక్కడే ఉండి 15వ తారీఖు పొద్దున 2 గంటల ప్రాంతంలో కూడా ప్రయాగ ఏదైతే గంగానది త్రివేణి సంగమం ఉందో అక్కడ వారు స్నానాలు ఆచరిస్తారని చెప్పేసి కూడా వారు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడికి మళ్ళీ అఖాడాకు వచ్చి అక్కడ తపస్సు చేసుకొని పూర్తిగా అక్కడి నుంచి వారు మళ్ళీ వారి స్థలాలకు కూడా వెళ్ళిపోతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే అఖాడాలకు సంబంధించి ఏది పెద్ద అఖాడా అనేది కూడా ఈ జెండాల ఆధారంగా కూడా గుర్తించుకోవచ్చు. ఈ జెండాలు ఎంత పెద్దగా ఉంటే ఎంత ఎత్తులో ఉంటే అంత పెద్ద అఖాడా అన్నట్టుగా కూడా వీరు గుర్తించడం జరుగుతుంది. ఆ జెండాల ఆధారంగానే ప్రధానంగా కూడా వీరి అఖాడాల యొక్క పెద్ద విశిష్టతను అలాగే గొప్పతనాన్ని కూడా తెలుసుకుంటారు. అఖాడాకు జెండా ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద అఖాడా, అన్ని వేల మంది ఎక్కువగా సాధువులు అఖాడాలో ఉన్నట్టుగా కూడా ఇక్కడ గుర్తిస్తారని చెప్పేసి కూడా వీరు చెప్తూ ఉన్నారు. ప్రయాగ కుంభమేళా స్థలంలో చాలా గొప్పగా చాలా పెద్ద సాధువులు చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్నారు. ప్రధానంగా కూడా వారు కొంతమంది ఒంటి చేత్తో కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా తపస్సు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో కేవలం కాళ్ళు నిలబడే, ఆయన కూర్చోకుండా నిలబడి మాత్రమే తపస్సు చేసే స్వాములు కూడా చాలామంది ఉన్నారు. వారందరినీ కూడా చూడొచ్చు. చాలా గొప్ప వింత స్వాములు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. అఘోరాలు, నాగసాధువులు అందరూ కూడా రేపు సాయంత్రం వరకు కూడా ఇక్కడికి చేరుకుంటారు అని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్లుండి పొద్దున 2 గంటలకు వీరు పూర్తిగా కూడా స్నానాలు ఆచరించి ఆ తర్వాత వారి అఖాడాలకు వచ్చి అక్కడ తపస్సు చేసుకొని వెంటనే వారి స్థావరాలకు కూడా వెళ్ళిపోతారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఉమేష్తో చైతన్య, అలహాబాద్, 10 TV.